హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ 400 చదరపు అడుగులు అంటే ఎంత. ముందుగా మనం ఒక చదరపు అడుగు అంటే ఏంటో చూద్దాం. ఒక చదరపు అడుగు. సో ఒక చదరపు అడుగు అంటే ఏంటి? ఒక చదరపు అడుగు అంటే పొడవు ఒక అడుగు ఉండాలి, వెడల్పు ఒక అడుగు ఉండాలి. సో ఇప్పుడు పొడవు ఒక అడుగు, వెడల్పు ఒక అడుగు. అప్పుడు వైశాల్యం ఏమవుతుంది? వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు, ఒక అడుగు ఇంటూ ఒక అడుగు. దీన్నే 1 ఇంటూ 1 అంటే 1 స్క్వేర్, ఒకటే అవుతుంది. సో ఇదే మనకు ఒక చదరపు అడుగు. అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగు. ఇదే మనకు ఒక చదరపు అడుగు అవుతుంది. ఒక చదరపు అడుగు అంటే ఏంటి? పొడవు ఒక అడుగు, వెడల్పు ఒక అడుగు. అప్పుడు వైశాల్యం అడుగు ఇంటూ అడుగు అంటే ఒక చదరపు అడుగు అవుతుంది. సో ఇదే విధంగా 400 చదరపు అడుగులు అంటే ఎంతో చూద్దాం. చదరపు అడుగులు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 400 చదరపు అడుగులు అనుకుందాం. అంటే దీని వైశాల్యం అనేది 400 చదరపు అడుగులు అవుతుంది. అంటే ఏంటి? మనకు ఒకవేళ ఇది స్క్వేర్ యాంగిల్లో ఉన్నట్లయితే పొడవు అనేది 20 అడుగులు, వెడల్పు అనేది 20 అడుగులు. సో అప్పుడు వైశాల్యం ఏమవుతుంది? 20 అడుగులు ఇంటూ 20 అడుగులు. 20 ఇంటూ 20 అంటే 400. అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగులు. అంటే పొడవు 20 అడుగులు, వెడల్పు 20 అడుగులు ఉంటే, ఇది స్క్వేర్ రూపంలో ఉంటే అప్పుడు మనకు పొడవు 20 అడుగులు, వెడల్పు 20 అడుగులు ఉంటే వైశాల్యం 400 చదరపు అడుగులు అవుతుంది. సో మనకు ఒకవేళ దీర్ఘచతురస్రాకారంలో ఉందనుకోండి, అప్పుడు ఏ విధంగా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది 400 చదరపు అడుగులు. సో మనకు వెడల్పు 10 అడుగులు అనుకుందాం. అప్పుడు పొడవు ఎంత ఉండాలి? పొడవు 40 అడుగులు ఉండాలి. ఎందుకంటే మనకు వైశాల్యం అనేది 400 చదరపు అడుగులు రావాలి. సో ఇప్పుడు పొడవు ఇంటూ వెడల్పు. పొడవు అంటే 40 అడుగులు, వెడల్పు అంటే 10 అడుగులు. 40 ఇంటూ 10 అంటే 400. అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగులు. సో దీర్ఘచతురస్రాకారంలో ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెడల్పు 10 అడుగులు అనుకుంటే మనకు పొడవు ఎన్ని అడుగులు ఉండాలి? 40 అడుగులు ఉండాలి. ఇలా కాకుండా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెడల్పు 15 అడుగులు ఉందనుకుందాం. అప్పుడు మనకు పొడవు ఎన్ని అడుగులు ఉండాలి? మనకు వైశాల్యం 400 చదరపు అడుగులు రావాలి. అంటే మనకు వెడల్పు 15 అడుగులు ఉంది. అప్పుడు పొడవు ఎంత రావాలి? పొడవు అనేది 400/15 అంటే 26.66 అవుతుంది. సో అప్పుడు పొడవు అనేది 26.66 అడుగులు అవుతుంది. ఈ విధంగా మనకు వైశాల్యం అనేది
400 చదరపు అడుగులు అనేది రావాలి. సో ఇలా కాకుండా పొడవు 25 అడుగులు అనుకుందాం. పొడవు 25 అడుగులు ఉంది. ఇప్పుడు మనకు వెడల్పు ఎంత రావాలి? సో వైశాల్యం 400 కాబట్టి 400/25. 400/25 అంటే 16 వస్తుంది. సో పొడవు 25 అడుగులు ఉన్నప్పుడు వెడల్పు మనకు 16 అడుగులు రావాలి. ఇప్పుడు పొడవు ఇంటూ వెడల్పు వైశాల్యం 400 చదరపు అడుగులు వస్తుంది. సో ఈ విధంగా మనకు 400 చదరపు అడుగులు అనేది మనకు వైశాల్యం అనేది రావాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు 400 చదరపు అడుగులని గజాలలో అయితే ఏ విధంగా చెప్తాము అంటే 400 చదరపు అడుగులు అంటే ఎన్ని గజాలు? 400 చదరపు అడుగులు అంటే ఎన్ని గజాలు? సో మామూలుగా అయితే మనకు ఒక గజం అంటే ఎంత? ఒక గజం. సో మనకు ఈ విధంగా ఉందనుకుందాం. ఒక గజం అంటే మనకు పొడవు అనేది 3 అడుగులు, వెడల్పు అనేది 3 అడుగులు. సో అప్పుడు వైశాల్యం అనేది ఒక గజం అంటాం. అంటే గజం అంటే ఏంటి? ఒక గజం అంటే పొడవు ఇంటూ వెడల్పు 3 అడుగులు ఇంటూ 3 అడుగులు. సో ఇప్పుడు 3 మూల 9. 9 అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగులు. సో ఇప్పుడు మనకు ఒక గజం అంటే ఎంత? ఒక గజం అంటే 9 చదరపు అడుగులు. ఒక గజం అంటే 9 చదరపు అడుగులు. మనకు ఇక్కడ 400 చదరపు అడుగులు అంటే ఎన్ని గజాలు? సో ఇది చూద్దాం. ఒక గజం అంటే 9 చదరపు అడుగులు, కానీ ఇక్కడ 400 చదరపు అడుగులు ఉంది. 400 చదరపు అడుగులు, 400 చదరపు అడుగులు అంటే ఎన్ని గజాలు? సో డివైడ్ 9 చేయాలి, ఎందుకంటే ఒక గజం అంటే 9 చదరపు అడుగులు. సో 400 చదరపు అడుగులు డివైడ్ బై 9 చదరపు అడుగులు. సో ఇప్పుడు డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? 44.44 గజాలు. 400/9 అంటే మనకేమొస్తుంది? ఎన్ని గజాలు వస్తుంది? 44.44 గజాలు. సో 400 చదరపు అడుగులు అంటే ఎన్ని గజాలు? 44.44 గజాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.